రేపు గంగ జాతర మొదలై 6వ తారీఖున చాటింపు జరగడం జరిగింది. రేపు గంగ జాతర ఉత్సవం ఆఖరి రోజు మంగళవారం వేలాది మంది భక్తులు గంగమ్మను దర్శించుకునే అవకాశం ఉంది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు తిరుపతి ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటూ వాళ్ళ యొక్క మొక్కులన్నింటినీ కూడా తీర్చుకునే విధంగా గంగమ్మ తల్లికి ప్రతి సంవత్సరం కూడా మొక్కులు మొక్కుని ఏ ఒక్క కష్టం వచ్చినా గంగమ్మ తల్లికి తెలుసుకుంటారు. మొదటి గంగమ్మ తల్లి ప్రతి పల్లెల్లో, ప్రతి పట్టణంలో, ప్రతి చోట కూడా గంగమ్మ తల్లి యొక్క ఆశీర్వాదాల కోసం ప్రజలు కట్టుబడి ఉంటారు. ఎందుకంటే ఇది పొద్దున్న లేస్తే గంగమ్మ తల్లిని దర్శించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తిరుపతిలో కూడా నడిబొడ్డులో ఉంది. అతి శ్రేష్టం. లక్షలాది మంది తిరుపతి ప్రజలు కోరికలు తీర్చే గంగమ్మ తల్లి తిరుపతి ప్రజలే కాదు, తిరుపతి జిల్లా అంతేకాకుండా తిరుపతిలో ఉన్న బంధువులు వాళ్ళందరూ కూడా 3 రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 3 రాష్ట్రాలలో కూడా ఎక్కువ మంది, చాలామంది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ అవకాశాలు గంగమ్మ తల్లిని దర్శించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిన్నటి రోజు కూడా దాదాపు 40,000 మంది భక్తులు గంగమ్మ తల్లి యొక్క ఆశీర్వాదాల కోసం మొక్కులు తీర్చుకున్నారు. వివిధ రూపాలతో దర్శనాలు ఇచ్చుకున్నారు, మొక్కులు తెచ్చుకున్నారు. మాతంగి వేషం, దొర వేషం, ఇటువంటి రకరకాల వేషాలతో వేసుకుంటున్నారు. రేపు ఆఖరి రోజు ప్రతి ఒక్కరు కూడా వాళ్లకు తోచిన విధంగా జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఇది టీటీడీ ఆధ్వర్యంలో స్వయాన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చెల్లెలు కాబట్టి ఏడుకొండల వెంకటేశ్వర ఆలయం నుంచి సారె కూడా తీసుకొని వచ్చి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గౌరవనీయులు బిఆర్ నాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయులు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు, వీళ్ళిద్దరు కూడా సారెలు తీసుకొచ్చి గోవిందరాజుల స్వామి గుడి దగ్గర నుంచి ఇచ్చారు. అక్కడి నుంచి కూడా ఊరేగింపుగా సాంప్రదాయబద్ధంగా ఎప్పుడూ జరగని విధంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఈ గంగమ్మ సారెలు కూడా సొంత పబ్లిసిటీ కోసం చేసుకోవడం కూడా జరిగింది. అలా కాకుండా సాంప్రదాయబద్ధంగా టీటీడీ ఎలా నిర్వహిస్తుందో అదే పద్ధతిలో టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ స్థానికులు నాయకుల ఆధ్వర్యంలో, ప్రజల ఆధ్వర్యంలో ఊరేగింపుగా వెళ్ళి సారెను గంగమ్మ తల్లికి సమర్పించడం జరిగింది. అప్పటి నుంచి కూడా భక్తులు రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కూడా సారెలు గంగమ్మ తల్లికి సమర్పించడం కూడా జరుగుతూ ఉంది. రేపు ఆఖరి రోజు దీనికి అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం. దాదాపు పోలీసులు 400 మంది పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. రేపు 1,00,000 మంది దాటే 1,00,000 మంది గంగమ్మ తల్లి దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి 400 మంది పోలీసు బలగాలు కూడా ఎక్కడికక్కడ వేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు జాగ్రత్తలు పోలీస్ ఎస్పీ గారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ అధికారులు, తిరుపతి కలెక్టర్ గారు కూడా గత 20 రోజులుగా దీన్ని మానిటరింగ్ చేసి మన మున్సిపల్ కమిషనర్ని దీనికి స్పెషల్ ఆఫీసర్గా వేసి ఆమె పర్యవేక్షణలో, మున్సిపల్ కమిషనర్ గారి పర్యవేక్షణలో ఈ యొక్క జాతర జరిగే విధంగా కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇటు ఒక పక్క టీటీడీ, ఒక పక్క మున్సిపాలిటీ, ఒక పక్క పోలీసు, ఇంకో పక్క రెవెన్యూ అందరూ కూడా అధికారులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు.
అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఒక కమిటీ 23 మందిని కమిటీ సభ్యులుగా కూడా నియమించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకునేదానికి చేయడం కూడా జరిగింది. ఈ యొక్క విఐపీలకు కూడా ప్రోటోకాల్ దర్శనం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ప్రోటోకాల్ దర్శనం కూడా కల్పించడం జరుగుతోంది. నేను విఐపీలు కూడా కోరుకునేది ఒకటే, మీకు కేటాయించిన సమయంలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటలకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వచ్చి విఐపీలు కూడా దర్శనం భాగ్యం చేసుకునే విధంగా అవకాశం కల్పించున్నాము. ఒక పక్క ఉచిత దర్శనం, ఒక పక్క 50 రూపాయల టికెట్, 50 రూపాయలు స్పెషల్ దర్శనం, ఇంకొక పక్క 100 రూపాయలు స్పెషల్ దర్శనం, ఇటు రకరకాలుగా ఏర్పాటు చేస్తాం. ఇంతేకాకుండా 14వ తేదీ ఉదయం, 13వ తేదీ అర్ధరాత్రి, 14 ఉదయం 5 గంటల 4 గంటలకు విశ్వరూప దర్శనం కూడా జరుగుతుంది. దీనికి వేలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. దీనికి కూడా గ్యాలరీలు ఏర్పాటు చేసి ఆ యొక్క విశ్వరూప దర్శనాన్ని తిలకించే విధంగా, భక్తులకు అందరికీ కనిపించే విధంగా దానికి కూడా తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నాం. అవన్నిటిని కూడా ఏర్పాట్లు పక్కాగా జరుగుతున్నాయి. ఏ యొక్క ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. ప్రజలందరూ కూడా, నేను తిరుపతి ప్రజలను కోరుకునేది ఒకటే, గంగ జాతర, గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ, రేపు ఆఖరి రోజు కాబట్టి అందరూ కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా మీరు గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఈ యొక్క సంకేతాలు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రెండోది, ఆపరేషన్ సింధూర్ మన దేశంలో మన ప్రపంచంలో భారతదేశం పాకిస్తాన్కు యుద్ధం మొదలైంది. దాదాపు 28 మంది పర్యాటకుల్ని పహల్గామ్ ఒక మీటింగ్లో ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడం జరిగింది. కొత్తగా పెళ్ళైన జంటలు, హనీమూన్ టూర్ పోయిన వాళ్ళు, ఎవరో హాలిడేస్, ఈ మే జూన్ వరకు హాలిడేస్ ఉంది. హాలిడేస్లో పిల్లలతో పాటు అన్ని పర్యాటక కేంద్రాలు ప్రదర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి సమయంలో పహల్గాన్ అనే ప్రాంతంలో ఉగ్రవాదులు 28 మందిని పొట్టన పెట్టుకోవడం, భారతీయుల ప్రతి ఒక్కరు 28 మంది కాదు, దాదాపు 60-70 కోట్ల జనాలు కలిసి ఒక హృదయాల్ని కలిసివేసింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన చాలా దిగ్భ్రాంతి చెందాడు, చాలా బాధలు పడాడు. నిన్న అనంతపూర్లో ఒక వీర జవాన్ చనిపోతే స్వయంగా వీర జవాన్ అంత్యక్రియలకు అటెండ్ అయ్యి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఓదార్చడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా జరగాలని పవన్ కళ్యాణ్ గారు తలపెట్టారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో 21 మంది ఎమ్మెల్యేలు, ఒక పక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆలయాలు, తమిళనాడులో ఉన్న ఆలయాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు, కర్ణాటకలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు అన్నింటినీ కూడా ప్రధాన ఆలయాల్లో 21 చోట్ల కూడా మోదీ తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాని అందరి కోసం రేపు మన తిరుపతి నుంచి కూడా మనకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ తిరుత్తణిలో రేపు పూజలు మొదలుపెట్టడం కూడా, పూజలు చేసి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావాలని, ప్రధానికి ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఆయన ఆలోచన విధానానికి మెరుగులు భగవంతుడు అన్ని శక్తులు ఇవ్వాలని, సుబ్రహ్మణ్య స్వామి శక్తులు ఇవ్వాలని మన ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తలపెట్టారు. ఆ ఒక్క పూజా కార్యక్రమానికి తిరుపతి నియోజకవర్గం నుంచి కూడా దాదాపు ఒక 200 మంది జనసేన కార్యకర్తలు తిరుత్తణికి వెళ్ళి అక్కడ పూజలు, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి పూజలు చేసి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది, తిప్పికొట్టాము. ఇంకా భవిష్యత్తులో ఏదైనా జరగకుండా ఉండాలని
దానికి తగ్గట్లుగా ప్రధాని మోదీజీ గారికి మరొక్కసారి భగవంతుడి సంకల్పం అధికంగా ఉండాలని ఒక కోరికతో మా జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు, కేడరు అందరూ కూడా ఎక్కడికక్కడ 3 రాష్ట్రాల్లో కూడా రేపు పూజా కార్యక్రమం జరిగి ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా, భారతదేశాన్ని సుభిక్షంగా ఉండాలనేసి తలపెట్టిన కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలనేసి, ఎటువంటి ఆటంకాలు భవిష్యత్తులో జరగకూడదని ఇప్పుడు ఏదో ఫుల్ స్టాప్ అనేసి అంటున్నారు. అది వాళ్ళు నమ్మించి మోసం చేస్తారనేసి కూడా మనం ధైర్యంలో ఉన్నారు. ఏది ఏమైనా మోదీ గారు తలపెట్టిన ఆపరేషన్ సింధూర్కు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇచ్చి స్వామి వారి ఆశీస్సులు మోదీ గారికి ఉండాలని రేపు తిరుపతి నుంచి భారీ ఎత్తున తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో పూజా కార్యక్రమం జరుగుతుందనేసి కూడా తెలియజేస్తుంది.